సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? సండే రోజు నాన్ వెజ్ లేకపోతే మీరు రీప్లేస్‌మెంట్‌గా ఏ కర్రీస్ చేసుకుంటారు? నేనైతే మాత్రం నాన్ వెజ్ లేకపోతే సండే రోజు పప్పు, సాంబారు లేకపోతే ఎగ్‌కి సంబంధించిన రెసిపీస్ ఏమైనా చేసుకుంటాను. ఈరోజు సండే అస్సలు హెల్త్ బాగలేదు. నాన్ వెజ్ అంటే టైం ఎక్కువ పడుతుంది. ప్రాసెస్ అంతా ఎక్కువ ఉంటుంది కదా! ఇవన్నీ ఏం లేకుండా చక్కగా ఆకుకూర పప్పు అయితే చేసుకొని, ఎగ్‌కి సంబంధించిన ఫ్రై అయితే చేసుకొని తిందామని చెప్పి బయటికెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. మా హస్బెండ్ పప్పు ఉంది కదా మళ్ళీ ఎగ్ ఫ్రై ఎందుకు అని చెప్పి ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాంలే అని చెప్తే సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుందాం అనుకున్నాము. నేనైతే ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు సింపుల్ ప్రాసెస్ ఫాలో అవుతాను. సన్నగా ఆనియన్స్ కట్ చేసి ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో ఉప్పు కారం యాడ్ చేసేసుకొని ఆమ్లెట్స్ అయితే వేసుకుంటాము. నేనైతే ఎక్కువ ప్రాసెస్ అయితే చేయను ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు. సండే రోజు ఎగ్ తింటే నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగ్ అయితే నాకు అస్సలు ఉండదు. అందుకని చెప్పి నాన్ వెజ్ లేకపోతే ఖచ్చితంగా ఎగ్స్ తెచ్చుకొని ఎగ్స్కి సంబంధించిన రెసిపీ అయితే చేసుకుంటాను. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి కింద కమెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.